హాయ్, నేను మీ సైదుల్ మాస్టర్ని. ఈరోజు చేయబోయే ఐటమ్స్ వచ్చేసి బార్బిక్యూ మటన్ కర్రీ. ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తా, చూడండి. ముందుగా మటన్ మనం తీసుకోవాలి. మంచిగా నీట్గా వాటర్లో శుభ్రంగా కడుక్కొని మంచిగా వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. ఉప్పు ఒక 4 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 4 కూడా 5 వేసుకోవాలి. ఒక 6 స్పూన్ల కారం వేసుకోవాలి. మార్వడి మెంతి, కస్తూరి మెంతి అంటారు కూడా దీన్ని, ఇది కూడా వేసుకోవాలి. కొంచెం తగినంత వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇది 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు మిరియాల పొడి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు మామూలు ఈ టీ స్పూన్లతోని బ్లాక్ సాల్ట్. ఇది ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక 3 టీ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లిగడ్డ, నిమ్మకాయ వేసుకోవాలి. 4 నిమ్మకాయలు పిండుకొని పెరుగు వేసుకోవాలి. ఒక 1/4 కేజీ పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం మ్యాగ్నేట్ చేసుకొని ఆపుకోవాలి. మనకి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవాలి. సరిపోయినాయి, ఉప్పు కారం కూడా సరిపోయింది. ఇలా చీకలా గుచ్చుకోవాలి. మళ్ళీ మంచిగా మటన్ ఇలా చీకలా గుచ్చుకొని పెట్టేసుకోవాలి. చేపు కుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా జర, లేదంటే ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకున్నా కూడా అవుతుంది. లేదు అంటే ఇలా కుచ్చుకొని ఇలా పొయ్యి ఇట్లా బార్బిక్యూ మిషన్ లేకుంటే పొయ్యి మీద కూడా పెట్టి కాల్చుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ½ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసినాక దీనికి చీకలకు గుచ్చుకున్నాము. ఇట్లా అన్ని చీకలకు గుచ్చుకోవాలి. గుచ్చుకొని ఇట్లా మంట రెడీ చేసుకోవాలి. బొగ్గులు ఇట్లా కావాలి కొంచెం, మరి ఎక్కువ మంట ఉండొద్దు. ఎక్కువ మంట ఉంటే కూడా కొంచెం నల్లగా అయిపోతుంది. తక్కువ మంట ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైడ్ ఇవి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి మంచిగా. మరి ఎక్కువ దగ్గర కూడా కొంచెం విడివిడిగా కూడా పెట్టేసుకోవాలి. ఇట్లా చూసారు ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. మళ్ళీ కూడా మంచిగా ఉడుకుతుంది, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇంకా లోయెస్ట్ మనకు బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మనకు జర మంట ఉంది, ఇంకా మంట అయిపోతే ఇంకా బాగా కుక్ అవుతుంది. అది తిప్పుకుంటున్నారు, ఇలా తిప్పుకుంటుంటే మనకు అదేమి బ్లాక్ కాకుంటాయి. బ్లాక్ అయితే మనకు కర్రీ కూడా ఖరాబ్ అవుతుంది, బ్లాక్ కావద్దు కదా. చూసారా ఫ్రెండ్స్, ఇవి మనం మటన్ కబాబ్ కలిపినాక మసాలా మిగిలింది కదా, ఆ మసాలా వాటరు మనం ఇవి ఎందుకంటే సర నీళ్ళు మటన్లో పోసుకోవద్దు, ఇట్లా వేడి వేడి నీళ్ళు మటన్లో పోసుకుంటే కూడా బాగుంటుంది. అందుకోసానికి ఈ మసాలా నీళ్ళు అనేది అనేది పెడుతున్నాం మేము. ఆ నీళ్ళు అదే మటన్లో పోసుకోవచ్చు అట్లా. మంచిగా మసాలా పెట్టి కబాబులు కాల్చినాం, కబాబులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మటన్ కబాబ్ రెడీ అయిపోయింది. మటన్ కబాబ్తో మనం కూర వేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ వేసుకోవాలి. ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. అది ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలి. తీసుకోవాలి, మెల్లగా తీసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యింది మంచిగా, ఇంకా కొద్దిగా గోల్డ్ అవుతుంది. ఆ లోపల మనం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మనం ఎందుకు కబాబ్లలో అల్లం వెల్లిగడ్డ వేసాం కాబట్టి ఒక కొంచెం టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ వేయద్దు. వేసి కొంచెం ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. లక్ష్మి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, సరిపోతుంది. వేసుకున్నాక కొంచెం కలుపుకొని మంచిగా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. మనకు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయింది, చూసారు కదా. ఒక కప్పు టమాటాలు, 4 టమాటాలు చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుల్ల ఉండాలి టమాటా.
నిమిషాలు మగ్గనియాలి టమాటా. అయితే మనం అప్పుడైతే బోన్లెస్ అయితే మొత్తం చిగుల గుచ్చుకొని కబాబులే కాల్చుకున్నాము. ఈ బోన్స్ మిగిలిపోయినాయి. ఈ బోన్స్ ఇప్పుడు వేసేసుకున్నాం. ఇలా బోన్స్ ఉన్నాయి కదా, ఈ బోన్స్ వేసేసుకుంటే ఫ్రై అయిపోతాయి. చూద్దాం, మనం బోన్స్ వేసినాము. మరి బోన్స్ కూడా ఏమైనా అయినాయా, కుక్ అయిందా? రైట్. మనం ఈ మటన్ కూడా వేసేసుకుందాం. ఇలా మనకు వాటర్ రెడీ అయిపోయింది. ఇది వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇట్లా మసాలా వాటర్ వేసుకుంటే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలు వాటర్ ఏది ఎప్పుడే కానీ మటన్లో కలిపిన మసాలా కూడా ఆ మసాలా పక్కపోటి మన సిలిండర్ మీద వండుకున్నా సరిపోయాయి. మనం ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి వాటర్, మసాలా కలిపిన వాటర్. ఇట్లా హీట్ వాటర్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఎలాంటి మన మసాలా అవి వేసుకోలేదు. ఇంకా అది ఉప్పు కారం వేసినామంతే. ఇట్లా వాటర్ వేసుకుంటే, హీట్ వాటర్ వేసుకుంటే ఇట్లా వెంబడే మనకు తెల్లగా అయిపోదు కూర. వేసేసుకున్నాం. ఇంకా సూతం చాంచేపాయ మనం పెట్టి దగ్గర పడ్డది కూడా. వండుకుంటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే చూద్దాము. అద్భుతంగా అయిపోయింది టేస్ట్ అయితే. ఒక 10 minutes అయితే అయిపోతుంది. చూద్దాం. మటన్ కుక్ అయిందంటే కాజు పేస్ట్ వేసుకోవాలి. మటన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది మటన్ ఉడికింది. మనం కొంచెం కాజు, కొంచెం కొబ్బరి వేసి రుబ్బుకొచ్చాము. ఇది చూసారు కదా, కాజు కొబ్బరి రెండు పేస్ట్ పెట్టాను. ఒక 50 గ్రాములు, 100 గ్రాములు. ఇది
వేసుకొని కలిపి వేసుకున్నాయి. ఇప్పుడు చలో మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేసుకోండి, నేను చూపించాను కదా, అలా వీలైతే అట్లా వేసుకోండి, లేదంటే పొయ్యి మీద సరిపోయి చేసుకున్న బాగానే ఉంటుంది. కబాబు మటన్ కర్రీ చూడండి ఎలా బాగుంటుందో, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూడండి. మటన్ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయినో చూపిస్తే చూడండి. వెంటనే ఎంత మెత్త ఉడికిపోతుంది కబాబు కాబట్టి చాలా టేస్ట్ కూడా, ఉప్పు కారం కూడా చాలా మంచిగా పట్టుకుంటుంది. ఇలా చేసుకొని తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంది, అద్భుతం. ఇలా వేసుకొని తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గట్ట కొట్టండి, లైక్ కొట్టండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను.